సార్ ఇప్పుడు జీడిపిలో మన హైయెస్ట్ ఉండేది ఐటీ దాని మీద ఎలా ఉంటుంది? ఐటీ మీద ఏం ప్రభావం ఉండదండి. ఐటీ మీద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పి మీరు పేరు విని ఉంటాడు, జీసీసీస్. అంటే వాళ్ళు అమెరికాకు ఒకటే అమ్మట్లేదు. ముందు ఎట్లా ఉండి మీకు గుర్తుంది, pre.com పీరియడ్లో ఇక్కడ నుంచి వీసా తీసుకెళ్లి H1B తీసుకెళ్లి అక్కడ కూర్చొని పనిచేసేటోళ్ళు. ఆఫ్ షోర్ అండ్ ఆన్ షోర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఆన్ షోర్ లేదు, అందరు ఆఫ్ షోర్. ఇప్పుడు ఇంటి నుంచి పని చేసుకుంటున్నాడు, వాడు US లో కూర్చుంటాడు, ఇండియాలో కూర్చుంటాడు, మీకు ఎట్లా తెలుసు? సో మీరు ప్రోడక్ట్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇండియా నుంచి ఏం చేయట్లేదు కదా. కంపెనీలు ఇక్కడ నుంచి సర్వీస్ పెడతారు కదా, సర్వీస్ ఇస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు. సర్వీస్ మీద మేము ట్యాక్స్ ఇస్తారు. US ఇక్కడ తయారు చేస్తారు, మన దగ్గర సర్వీస్ చేస్తారా? మన ఏ ఇండియన్ కంపెనీ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళు ఎందుకు మనకి ఇస్తున్నారు? వాళ్ళ కాస్ట్ తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకుందాం సార్. హెల్త్ కేర్ బిల్లింగ్ US లో జరిగే హెల్త్ కేర్తో ఏదైనా పెద్ద హాస్పిటల్ వాళ్ళ బిల్లింగ్ ఇండియాలో జరుగుతుంది, స్పెషల్లీ హైదరాబాద్లో జరుగుతుంది. జరిగేటప్పుడు ఏంటి, వాళ్ళు ఏం చూస్తున్నారంటే పర్ పర్సన్ కాస్ట్ ఎంత, మాకు ఎంత పడుతుంది, $50 పడుతుందా, $1/4 పడుతుందా, $1 పడుతుందా అని చూస్తారు. అదే పని USA చేశారనుకోండి, వాడికి $10 ఇవ్వాలి. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు కంగారు అయిపోతారు మొత్తం. సో సర్వీస్ కింద చూస్తారు, దీన్ని సర్వీస్ కింద చూస్తారు. సర్వీస్లో కూడా వీ హ్యావ్, అక్కడ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉందండి, ప్రోడక్ట్స్ కొంటాం మనం. విండోస్ ఎక్కడి నుంచి వస్తుందండి? అది వాళ్ళు ఐర్లాండ్ నుంచి బిల్డ్ చేస్తున్నారు మనని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ X వాళ్ళ దగ్గర నాదొక ప్యాకేజ్ ఉంది, వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాను నేను, ఒకటి ఎడిటింగ్ ప్యాకేజ్. అంటే మనం ట్వీట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు బ్లూటిక్ మీద. $999 తీసుకుంటాను నెలకి. నాకు బిల్లింగ్ వచ్చేది ఐర్లాండ్ నుంచి, US నుంచి కాదు. సో వాళ్ళు అక్కడ ట్యాక్స్ తక్కువ ఉందని చెప్పి ఐర్లాండ్లో పెట్టుకున్నారు బిల్లింగ్ సెంటర్ వాళ్ళది. US కూడా అది చూస్తున్నారు. దీనికి ముందు తిట్టారు ట్రంప్, మీరు అందరూ బయటికి పంపిస్తున్నారు పని, మిమ్మల్ని చూసుకుంటా అది ఇది అన్నారు. కానీ ఏం చేసుకుంటారండి ఇప్పుడు? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లోకంలో కోవిడ్ తర్వాత అన్ని మారిపోయినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ ముందు లేకుండే, మళ్ళీ ఇప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమే అయిపోయారు. మీరు ఎక్కడైనా కూర్చొని ఎక్కడైనా పని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి రమ్మంటున్నారు. ఆఫీస్కి రమ్మంటారు, అది డిఫరెంట్. రమ్మంటే ఏంటి, 2 రోజులు 3 రోజులు రండి ఆఫీస్ కానీ. బట్ నేను చెప్పే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో పెట్టుకొని ఇక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు మీరు. ఇట్స్ వాళ్ళ సర్వర్ కనెక్ట్ అయిపోతారు. సర్వర్ వాళ్ళకి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పని కావాలని, ఎఫిషియెంట్ గా పని కావాలి, ప్రాజెక్ట్ టైం ఫినిష్ కావాలి విత్ ద క్వాలిటీ రిక్వైర్డ్, అంతే కదా. సో ఓవరాల్ గా ఐటీ మీద ఏం ఎఫెక్ట్? ఐటీ మీద ఏం ఇంపాక్ట్ ఉంది? మన దగ్గర ప్రోడక్ట్ లేవు. సపోజ్ మన దగ్గర ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఉండే, మన దగ్గర SAP ప్రోడక్ట్ ఉండే, దాని మీద ఉంటుంది పని. అది మన దగ్గర లేదు కదా. మనం అది మన ఇండియన్ ఇండస్ట్రీలో ఐటీకి అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది. వి నెవర్ మేడ్ ప్రొడక్ట్స్. మనం సర్వీస్ లోనే ఉన్నాం, వండిపోయాం మనం. ప్రొడక్ట్ బేస్ లేవు. మనం మీరు చెప్పండి, ఒక iPad తయారు చేస్తామా మనం? లేదు. ఒక iPod తయారు చేస్తామా మనం? ఒక iPhone తయారు చేసామా మనం? పెద్ద పెద్ద టెక్నాలజీ ప్రొడక్ట్స్ చూడండి, ఏదైనా మనం తయారు చేసామా? లేదు. సో సర్వీస్ సెక్టర్ కాబట్టి నో ఇష్యూ. సర్వీస్ సెక్టర్ కానీ యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో ఇష్యూ. ఎందుకంటే US కంపెనీస్ కాదు మన దగ్గర పనిచేసి, చాలా లోకంలో అన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ US ఒక్కటే వాడు మార్కెట్ వాడుకుని, వాళ్ళు లోకంలో మొత్తం వాడుకుంటున్నారు. ఆరకిల్ అంతే, SAP అంతే. వీళ్ళందరూ ఇప్పుడు HSBC ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ దే ఆర్ సర్వింగ్ ఎంటైర్ వరల్డ్. దే ఆర్ నాట్ సర్వింగ్ US. ఏదో US కి పంపిస్తున్నాం, మనం డ్యూటీ చేస్తున్నాం, US నుంచి వచ్చేదాన్ని మీరు డ్యూటీ చేస్తున్నాం అంటే అది ఇంకా ప్రోడక్ట్. మనతో ప్రోడక్ట్లే లేవు. మనం 100% వేసుకుంటే కూడా అరేంజ్ చేసుకుంటాడు, ఏం చేయలేడు. సో ద వరల్డ్ ఇస్ చేంజింగ్. మనం గేమ్ మారిపోయిందండి. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఒక వీడియో పెట్టారు, మనం చూసుంటారు బహుశా. చాలా బాగా మాట్లాడారు, షార్ట్ వీడియో 6 నిమిషాలది. ఆయన అన్నారు సింగపూర్లో ఏం తయారు చేయడం కొత్తది, పెద్ద మన హైదరాబాద్ సిటీకి సైజ్ ఉంటుంది అంత సింగపూర్. కానీ వాళ్ళ ఎకానమీ మనకన్నా చాలా 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 ఎక్కువ. వాళ్ళ ఎకానమీ అయితే మనకన్నా విపరీతంగా చాలా పెద్ద ఎకానమీ అనమాట. కానీ వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు ఎక్కువ దీంట్లో. వాళ్ళ మీద డ్యూటీలు పెడుతున్నారు ట్రంప్ ఇప్పుడు. సో ఆయన అన్నారు లోకం మారిపోయింది, నో లాంగర్ ద సేమ్ వరల్డ్. మన దగ్గర ఉన్న కంపెనీలు, సింగపూర్లో ఉన్న కంపెనీలు అర్థం చేసుకోండి, యూ హ్యావ్ టు చేంజ్. లేదు నేను చేంజ్ కావాలంటే యూ విల్ బి ఎక్స్టింక్ట్, ఫినిష్, మీరు అయిపోతారు మార్కెట్ నుంచి. ఇది ఇప్పుడు ఆ WTO అని చెప్పి మన దగ్గర ఉండే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసి చతకుండా పడేసిండు. అవసరం లేదు అంటున్నాడు. ఏం అవసరం, WHO కూడా అవసరం లేదు, ఐక్యరాజ్య సమితి కూడా అవసరం లేదు. సో మారిపోయింది లోకం. ఈజ్ డిక్టేటింగ్. ఎండ్ ఆఫ్ ద డే US 18% ట్రేడ్ చేస్తుందండి లోకంలో మొత్తం. 18% వాళ్ళ ట్రేడ్. మనం వాళ్ళ దగ్గర ఎందుకు కొట్లాడ పెట్టుకోవాలి? మనం వాళ్ళని హ్యాపీగా పెట్టుకుంటాం. మోదీ గారు మీరు అడిగారు ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందండి?
మనం వాళ్ళ దగ్గర ప్లేన్లు కొంటున్నాం, మనం వాళ్ళ దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాం, ప్రైవేట్ డ్రోన్స్ అని కొంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి బోయింగ్ ప్లేన్లు కొనుక్కుంటున్నాం, మన గ్లోబ్ మాస్టర్ పెద్ద పెద్ద మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు కొనుక్కుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, మిసైల్లు కొనుక్కుంటున్నాం. అదంతా బయట చెప్పరు ఎవరికి. అదంతా పెద్ద మార్కెట్ ఇది. అది ట్రేడ్ లో రాదు, అది వాళ్ళకి మార్కెట్, వాళ్ళ ట్రేడ్ లో రాదు. ఈ మనం డెఫిసిట్ అక్కడ రాదు అది. దానికోసం ట్రంప్ అంటున్నారు కదా, మోదీ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ నెగోషియేటర్. నేచురల్లీ గుజరాతీ ఆయన నెగోషియేట్ చేస్తాడు, బాగా నెగోషియేట్ చేస్తాడు. సో ఈ మనం నెగోషియేట్ చేసుకొని మనకి ఏం పనికి వస్తుంది అది మనం వాడుకోవాలి. రానిపోయింది పక్కన పెట్టేసి మీరు చూసుకుంటారు నాన్న, నాకు తెలియదు, మీరు కొట్లాడుకోండి అని చెప్పి మన ఇండస్ట్రీకి చెప్పాల్సింది. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఎఫిషియన్సీ. మన దగ్గర ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం, పొలాల్లో మన అగ్రికల్చర్ ఇస్ వెరీ ఇన్ఎఫిషియంట్, గ్రాస్లీ ఇన్ఎఫిషియంట్. మన ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ, 50 నుంచి 60% మంది మన దేశంలో అగ్రికల్చర్ సెక్టర్ లో పనిచేస్తారు, కానీ మన అవుట్పుట్ చాలా తక్కువ. మన మెకనైజేషన్ చాలా. మీరు పంజాబ్కి వెళ్ళండి, పంజాబ్ లో చూడండి ఎక్కడ ఎంత మెషిన్స్ యూజ్ చేస్తారు. మన దగ్గర ఉందా అంత? ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో లేదు. మనం ఇప్పుడు కూడా మాన్యువల్ సిస్టమ్ లో ఉన్నాం. మన ఎఫిషియన్సీ ఇక్కడ ఎక్రిసైడ్ అని సెటప్ చేశారు మన దగ్గర, దానికోసం సెటప్ చేశారు. మీరు ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు మీ క్రాప్ ఈల్డ్ అని చెప్పి. మనం ఇంకా అక్కడ చాలా పని చేయాల్సి ఉంది. మనకి ఒక ఎకరానికి మనకి ఎంత రావాలంటే ఇప్పుడు కన్నా ఒక 5 సార్లు ఎక్కువ రావచ్చు అవుట్పుట్. కానీ అక్కడ బాగా చాలా మనం వెనకబడి ఉన్నాం ఆ విషయంలో. మన అగ్రికల్చర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్. మన లేబర్ కాస్ట్ తక్కువ ఉందని చెప్పి మనం ఇప్పుడు దాకా బతుకుతున్నాం. ఏ రోజు మీ లేబర్ కాస్ట్ మాలాగా కేరళ లాగా, ఆ కేరళలో ఒక అన్స్కిల్డ్ లేబర్కి మా అమ్మగారి ఇంటికాడ 1500 రూపాయలు ఇస్తారు రోజుకి. రోజు పని చేయాలంటే అన్స్కిల్డ్ లేబర్, వాడు వచ్చి ఏం లేదు చెట్లకు నీళ్ళు పోయాడంటే, అంటే మా కోకోనట్ ట్రీస్ నీళ్ళు ఈ మోటార్ కొట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే 1500. కరెక్ట్ 9 గంటలకు వస్తాడు, 5 గంటలకు వెళ్ళిపోతాడు, 2 గంటల సేపు లంచ్ తీసుకుంటాడు, 2 సార్లు చాయ్కి వెళ్తాడు. 1500 మొత్తం బెంగాలీలో, అస్సామీలో అందరూ వచ్చేసిండ్రు. ముందు మనోళ్ళు ఉండే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, అప్పుడు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తమిళనాడు నుంచి. ఇప్పుడు వాళ్ళు మేస్త్రీలు అయిపోయి వీళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. స్కిల్ లేబర్ 3000 రూపాయలు అండి, 3000 నుంచి 5000 రూపాయలు ఒక్క రోజుకి స్కిల్ లేబర్, కార్పెంటర్, మేస్త్రీ వాళ్ళకి. అప్పుడు ఆలోచించండి. దానికోసం కేరళలో ఏ పొలాల్లో ఏం నడుస్తలేదు, పొలాలన్నీ అట్లానే పడదు. సో మెకనైజేషన్ అయితే తప్ప దీనికి మెకనైజేషన్ మీరు అవుట్పుట్ ఇప్పుడు మన అమ్ముతున్న రైస్ ఏంటి, మనం మినిమం సపోర్ట్ ప్రైస్ లో అమ్ముకుంటున్నాం. దాని ఇన్పుట్ కాస్ట్ ఎంత, ఇంకా దాంట్లో మనం వేసే ఎరువులు ఎంత, దాన్ని వేసే మనం పంట మీద వేసే ఖర్చు ఎంత, మీకు నీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ, మీకు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు, మీకు కరెంట్ ఇస్తున్నారు, ఉచిత అన్ని చేస్తున్నారు. కానీ మీరు యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ. దట్ ఈస్ వేర్ ద మెయిన్ థింగ్ ఇస్ కమింగ్. అందరు ఇప్పుడు అన్ని FCI కూడా నిండిపడి ఉన్నాయి. దానికోసం రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఇస్తున్నారు, దాంట్లో 30 రూపాయలు మోదీ ఇస్తున్నారు, 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు. కానీ ఫోటో రేవంత్ రెడ్డి ఉంది, అది ఇంకో గేమ్. అది పొలిటికల్ 30 రూపాయలు మోదీ ఇస్తున్నా కూడా మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వెళ్ళి వచ్చింది, వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు రేషన్ షాప్ కాడ, మోదీ ఫోటో. లాస్ట్ టైం నిర్మలా గారు కూడా వెళ్ళారు, అదే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి. అందరు తెలుసు సనత్ నగర్, మీరు సనత్ నగర్ నుంచి చల్లపల్లి గోడ నుంచి బయటకు వచ్చే రైస్ అప్పుడు ముందైతే 2 రూపాయలు అమ్ముకున్నారు. అది సన్నబియ్యం కాదు, అది అంత కోర్స్ రైస్. అది దాంట్లో 31 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో మీ ఇన్ఎఫిషియన్సీ అక్కడే ఉంది. మీరు తెచ్చుకున్నారు, మీరు పెట్టుకున్నారు, మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ లో కొనుక్కున్నారు. క్వాలిటీ రైస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చా, అదొకటి ఉంది. మనం ఎప్పుడు ఉల్లిపాయల మీద కొట్టుకుంటాం మనం. నాఫెడ్ వాళ్ళు కొనుక్కుంటారు. ఎప్పుడైనా ఉల్లిపాయలు మార్కెట్ లో రాగానే నాఫెడ్ అనే ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు లక్షలు కొనేసుకొని టన్నులు కొనేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారు. అదంతా వాజ్పేయి గారి టైం నుంచి యాక్టివేట్ అయింది. అది రేట్లు ఎప్పుడు పడిపోయింది అనుకోండి, వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆనియన్ మార్కెట్. రేట్ వైస్ వర్సా, రేట్లు ఎక్కువైంది అనుకోండి, మార్కెట్ లో దింపేస్తారు ఉల్లిపాయలని. సో ఆ రేట్ కంట్రోల్ చేయడానికి మెకానిజం ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మార్కెట్ ఉంది కదా, సో మన రాష్ట్రాలకు మార్కెట్లు ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బేసిక్లీ ట్రంప్ చేస్తున్న దానిపైన మనం వరి కాక్కర్లేదు. మనం కూల్ గా కూర్చొని మన ఇండస్ట్రీని ముందు ఎఫిషియెంట్ చేద్దాం. అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. మిగతా చాలా మటుకు ఇండస్ట్రీస్ ఎఫిషియెంట్ అయిపోయింది అనుకోండి, ఎఫిషియెంట్ కాకపోతే మీరు అవుట్ అయిపోతారు మార్కెట్ నుంచి. మీరు తయారు చేస్తున్న ఒక ఫోను 50,000కే నేను అమ్ముతానంటే ఇంకోటి వచ్చి 20,000కి అమ్ముతా అంటాడు. ఏం చేస్తారు? నేను 20,000 కొంటాను నేను అదే ఫోన్, అదే క్వాలిటీ. సో 50,000 అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి. వాడు ఎఫిషియెంట్ గా దాని కాస్ట్ తగ్గించుకోవడం వాడు చూసుకోవాలి. పార్ట్స్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి, లేబర్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి అని చూసుకోవాలి. సో ఇట్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ ఇండియా. దిస్ ఇస్ ద ఆపర్చునిటీ ఫర్ ఇండియా. I won't call it challenge. It's an opportunity to improve your efficiency, improve your technology. చైనా దగ్గర నుంచి నేర్చుకోండి. గవర్నమెంట్కి చేయాల్సిందంటే ఫండింగ్, బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు. మన దగ్గర అన్నిటికన్నా పెద్ద హెడేక్ అది. 2-3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఒకటి కరప్షన్ లోవర్ లెవెల్లో, లేబర్ డిపార్ట్మెంట్ వాడు వచ్చి చంపేస్తాడు ఈ కంపెనీ అన్న.
జిఎస్టీ వచ్చి తల మీద కూర్చుంటాడు వాడి టార్గెట్ ఉంటుంది వాడు తప్పట్లేమో అని. బ్యాంక్ వాళ్ళు ఏమో లోన్ ఇయ్యరు, వాడికి భయం వీడు లోన్ ఇస్తే వీడు లేపు గాయమైపోతాడేమో ఇక్కడ నుంచి. సార్ బ్యాంకింగ్ సెక్టర్లో విచిత్రమైన పరిణామం, వీళ్ళున్నంత వరకు మ్యాక్సిమం హౌ టు రిజెక్ట్ అనేది ఆలోచిస్తారు వాళ్ళు తప్పు లేదండి. వాళ్ళు విజయ్ మాల్యా లాంటి, మెహుల్ చోక్సీ లాంటి, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు చూసారు వాళ్ళు. ఓకే, ఆ లోన్ రాకపోతే ఆ బ్యాంక్ ఆయన జైలుకి వెళ్తాడు రేపు. వాళ్ళే ఫ్రాడ్ మీద కేసేస్తారు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళే వారి మీద, మేనేజర్ మీద. సో మీరు శాంక్షన్ చేయాల్సినప్పుడు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఒకటి ఉంటుంది మినిమం. ఎంఎస్ఎంఈ స్పెషల్లీ చాలా ప్రాబ్లంలో ఉన్నారు ఎంఎస్ఎంఈ. అవును, ఎందుకంటే 100 కంపెనీలో 50 కంపెనీలు బంద్ అయిపోతున్నాయి. సో మీరు ఎట్లా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తారు? ఆ డబ్బులు బంద్ అయిపోయిన కంపెనీ లోన్లు ఎవరు ఇస్తారు? ఇవన్నీ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా ఈ మధ్యకాలంలో ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుంది సార్, 16 లక్షల కోట్ల రూపాయలు, 16 lakh crores రూపీస్ వేవ్ చేశారు. లేదు, రైట్ ఆఫ్ చేశారు. రైట్ ఆఫ్ ఇస్ అ డిఫరెన్స్. మీరు సిఏ వాళ్ళ దగ్గర అడగండి, రైట్ ఆఫ్ కి వేవ్ ఆఫ్ కి. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ వేవ్ ఆఫ్ చేయలేదు. జనార్దన్ పూజారి గారు ఉన్నప్పుడు ఆ టైంలో వేవ్ ఆఫ్ చేశాం మనం, కాంగ్రెస్ 1970-80s లో. రైట్ ఆఫ్ అంటే బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ చేయడానికి సంవత్సరంలో ఎండింగ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు 1,00,000 కోట్లు రావాలి, దాన్ని తీసుకెళ్లి రైట్ ఆఫ్ కాలం లో పెట్టేస్తారు, బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోతుంది. దాన్ని అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ అని ఉంటుంది, ఏఆర్సి, వాళ్ళకి ఇస్తారు. బాబు నాకు 1,00,000 కోట్లు రావాలి, ఈ 200 కంపెనీ దగ్గర నుంచి రావాలి, నువ్వు చూసుకో, నీకు 10% కమిషన్ ఇస్తా, డబ్బులు తీసుకొస్తా అంటాడు. ఓకే, థర్డ్ పార్టీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది, ఆర్బీఐ రిజిస్టర్డ్ వాళ్ళు ఎంటర్ పడతారు, నోటీసులు ఇచ్చుకుంటారు, కోర్టులో తీసుకుని. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ టైం ఉండదు దీనికంతా. ఈ 10% వాళ్ళు చూసుకుంటారు ఇదంతా ఖర్చు అంతా. బ్యాంకులకి ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా దాంట్లో ఇంక్లూడ్ ఉంది. ఇప్పుడు విజయమాల అదే ఏడుస్తున్నారు, నేను తీసుకున్నది 8,000 కోట్లు, నా దగ్గర 11,000 గుంజుకున్నారు వీళ్ళని చెప్పేసి. లేటెస్ట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న, నాకన్నా 3,000 కోట్లు ఎక్కువ గుంజుకున్నారని చెప్పి. దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండే కదా. మీరు ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతున్నారు, ఇంట్రెస్ట్ ఎక్కువ ఎవడిస్తారు? ఇంకోటి క్రిమినల్ యాక్ట్. మీరు దొంగతనం చేసిన తర్వాత నేను మీకు ల్యాప్టాప్ రిటర్న్ ఇచ్చేస్తానంటే అయిపోతుందా? నువ్వు దొంగతనం చేసావు కదా, దాని శిక్ష ఉండాలి. విజయ్ మల్య కేసు కూడా అంతే, సింపుల్. సో బ్యాంకులు కూడా తప్పలేదు, బట్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేయాలి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే 10 మందిలో 5 మంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, మిగతా 3,000 దొంగలు ఉంటారు. అదర్ టూ పీపుల్ డోంట్ ఈవెన్ కేర్. సో ఈ 16 లక్షల కోట్లు రైట్ ఆఫ్ అంటారు. రైట్ ఆఫ్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ రైట్ ఆఫ్. దాంట్లో అంతే తప్ప దీన్ని 2 లక్షల కోట్లు రికవర్ చేసుకున్నారు లాస్ట్ 6 years లో బ్యాంక్స్. కానీ మీరు చూసింటారు సోషల్ మీడియాలో, అది నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. పొలిటీషియన్స్, చాలా మంది పొలిటీషియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేశాను నేను. రైట్ ఆఫ్, వేవ్ ఆఫ్ మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర వెళ్ళి అడగండి, ఇంకెవరి దగ్గర అడగక్కర్లేదు. వాట్ ఈస్ ద రైట్ ఆఫ్? మీరు ఒకరికి లోన్ ఇచ్చారండి, 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారు, వాడు అంటాడు నా డబ్బులు చేయలేపేస్తాడు, నా షర్ట్లునే ప్యాంట్ ఉంది తీసుకెళ్ళి కావాలంటాడు, నా టేబుల్ ఉంది, చైర్ ఉంది. మీరేం చేస్తారు? వాడు ఇచ్చిన గ్యారంటీ అని చూస్తాడు, వాడు ఇల్లు పొలా ఏదో గ్యారంటీ ఇచ్చి ఉంటాడు. మీకు దాన్ని ఎంట పడడానికి మీకు టైం లేదు, లీగల్, లాయర్లు, కోర్టులు. మీరేం చేస్తారు? ఆ 1,00,000 రూపాయల్లో 60,000 రూపాయల ప్రిన్సిపల్ ఉంటుంది, మిగతా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరేం చేస్తారు? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చేస్తారు, బ్యాలెన్స్ షీట్ లో క్లీన్ అయిపోతుంది. మీరు ఒక ప్రొవిజన్ చేస్తారు, నాకు 1,00,000 కోట్లు రావాలండే, రాలేదు, ప్రొవిజన్ సపరేట్ పెడతారు. ఇంకోటి, ఇది రాకపోతే నా ప్రాఫిట్స్ నుంచి తీసుకుంటాను, ఇది మా ప్రాఫిట్స్ నుంచి ఆ 1,00,000 కోట్లు తీసుకుంటాను. అది వస్తుంది, 60 నుంచి 70% వచ్చేస్తుంది, కానీ టైం పడుతుంది. మన దేశంలో పెద్ద పెద్ద లాయర్ని తీసుకొస్తారు, చూస్తుంటారు ఈడీలో, దాంట్లో అందరు కపిల్ సిబల్ అంటూ వస్తారు అప్పుడు, ఎందుకంటే డబ్బులు చాలా ఎక్కువ. సో వాడికి తిరిగి కట్టడానికి వాడికి అసలు ఉద్దేశం లేదనమాట. వాడు అసలు పట్టించుకోడు. అవును, వాడు అసలు నేను ఇవ్వను డబ్బులు అని చెప్పి కూర్చున్నాడు. కానీ నిన్నగా మన రాహుల్ గాంధీ కూడా ఇదే మాట. ప్రాబ్లం అంటే మన వాళ్ళు కూడా, మీడియా కూడా మన దగ్గర అడగండి సార్, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మన దగ్గర 10 మీడియా ఛానల్స్ దగ్గర అడగండి, వేవ్ ఆఫ్, రైట్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది. రైట్ ఆఫ్ చేసేసారు, రైట్ ఆఫ్ చేశారు కరెక్టే. ఏఆర్సి అంటే ఏంటి? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు తీసుకోండి, డెక్కన్ క్రానికల్ తీసుకోండి, వెంకటరామరెడ్డి గారు 8,000 కోట్లు తీసుకున్నారు, ఫరార్ అయిపోయింది. నేను ఆల్రెడీ మీకు విజయ్ మాల్యా కేసు ఇచ్చాను, యూబీది. ఇప్పుడు ఆ 8,000 కోట్లలో మినిమం 5,000 కోట్లు ఉంటుంది యాక్చువల్ లోన్, మిగతా ఇంట్రెస్ట్ అన్ని పెనల్టీస్ అన్ని పెట్టుంటుంది. వీళ్ళేం చేస్తారు? ఒక ఏఆర్సీకి ఇచ్చేసి ఉంటారు. ఏఆర్సీ ఏమో ఒక బయర్ని ఐడెంటిఫై చేస్తాడు, టెండర్ పెట్టేస్తాడు, బాబు ఈ కంపెనీ ఉంది, వీళ్ళది ఇంత మిషన్ ఉంది, ఇంత ఉంది, ల్యాండ్ ఉంది, మా దగ్గర 8,000 కోట్లు తీసుకున్నా, మీరు ఎంత ఇస్తారు చెప్పండి. ఒకడు వచ్చి అంటాడు 500 కోట్లు ఇస్తా అంటాడు. అప్పుడు ఆలోచించా, ఎంత రావాలి?
8,000 కోట్లు 8,000 కోట్లు రావాలి, పోతే పోయింది ఇంట్రెస్ట్ 5,000 కోట్లు రావాలి. కానీ ఇప్పుడు వచ్చి 500 అంటున్నాడు. ఏం చేస్తారు మీరు ఫస్ట్ వాడిని అడుగుతారు, ఇంకోసారి బిడ్డింగ్ పెడతారు, ఆడు ఇంకో 1000 కోట్లు వస్తుంది. మీరు ఇప్పుడు 1000 కోట్లు తీసుకొని ఓకే అంటారా, లేకుంటే 10 సంవత్సరాల తర్వాత 1000 కోట్లు తీసుకుంటారా? మీరంటారు వచ్చిందిరా బాబు పోయిందిలే, అంతేలేండి. రైట్ ఆఫ్ చేసి దట్ ఈస్ వేర్ యువర్ వేవ్ ఆఫ్ ఇస్ కమింగ్. ఓకే 5,000 కోట్లు అంటే ఇది రికవర్ కాదు, అయిపోయింది కథ ఇక్కడే. అదే ఇక్కడ కూడా డెక్కన్ క్రానికల్ కూడా దీనికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా అదే టైంలో విజయ్ మలే అంటారు, విజయ్ మలే దొంగ, విజయ్ మలే డబ్బులు తీసుకెళ్ళిపోయింది. అది విజయ్ మలే ఇవ్వాల్సింది 8,000 కోట్లు, గవర్నమెంట్ 10,000 కోట్లు 11,000 కోట్లు అమ్మేసుకొని షేర్లు ఇల్లంతా అమ్మేసుకొని బ్యాంకుకి ఇచ్చేసారు. బ్యాంక్ వాజ్ హ్యాపీ. ఓకే. సో కానీ మన వాళ్ళు మాట్లాడుతూ రైట్ ఆఫ్ వేవ్ ఆఫ్ బేసిక్ బీకామ్ చేసిన ఆడితే వాళ్ళు చెప్తారు ఎక్స్ప్లెనేషన్ మీకు. రైట్ ఆఫ్ ఏంటి, వేవ్ ఆఫ్ జరగదు అసలు, చాలా తక్కువ. ఎందుకంటే బ్యాంక్స్ ప్రొవిజన్ పెడతారు, బ్యాడ్ డెట్స్ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది వాళ్ళకి. ఆ బ్యాడ్ డెట్స్ లో ఈ డబ్బులు పెడతారు. మాకు రావాల్సినవి 15 లక్షలు కోట్లు ఈసారి రాలేదు, అది బహుశా దాంట్లో 5 లక్షల కోట్లు రావచ్చు మాకు, మిగతా రైట్ ఆఫ్ అంటే వేవ్ ఆఫ్. ముందు బాకీల కింద అందరూ నార్మల్ మనీ లెండర్స్ చేస్తారండి, అంతే సేమ్ థింగ్. రాదంటే రాదు, వచ్చిన కాడికి ఏదో తీసుకుంటాం. మనం బంగారం పెట్టేసి లోన్ తీసుకుంటాం కదా, గోల్డ్ లోన్ కంపెనీస్. వాళ్ళు ఏం చేస్తారు, చూస్తారు 2 నెలలు చూస్తారు, వీడు రాలేదురా, ఇక్కడ పోయి నోటీసులు ఇష్యూ చేస్తారు. వాడంటే నాకు ఏమైనా డబ్బులు లేవు, బంగారం అమ్ముకో అంటాడు. సో బంగారం వాడు ఎంతకు తీసుకుని ఉంటాడు, 50-60 వేలలో తులానికి తీసుకొని ఉంటాడు. అంటే 8 grams కి. మన దగ్గర 8 grams ఉంది, మా దగ్గర మీకు ఇక్కడ 10 grams ఉంది. కేరళలో 8 grams అంటారు మా దగ్గర. సో వాడు 50,000లో తీసుకొని ఉంటాడు 10 grams కి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు అదే రేటు 75 అనుకోండి, ఎవరికి ప్రాఫిట్? బ్యాంకుడికి ప్రాఫిట్. గోల్డ్ లోన్ కంపెనీ వాడు అమ్మేసుకుంటాడు. దానికోసం గోల్డ్ లోన్ కంపెనీలు ఇప్పుడు జ్యువెలరీ షాపులు పెట్టుకుంటున్నారు రీసైక్లింగ్ చేసి. సో దర్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్. మాట్లాడుకుంటే ట్రంప్ దగ్గర నుంచి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. కానీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఇస్ వెరీ క్లియర్. ఇన్ఎఫిషియన్సీ చాలా ఉంది మన సిస్టంలో. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ట్రంప్ ఈ ఓవరాల్ ఇది ఎందుకు పెట్టాడని అంటే, అతనేదో ఇంట్రెస్ట్లు కట్టాలి, తర్వాత అప్పు కట్టాలి, సో దాన్ని పే చేయలేని పరిస్థితుల్లో ఇలాంటిది పెట్టాడు. 73 ట్రిలియన్ డెఫిసిట్ అంటే ఏంటండి, చిన్నదా? ఓకే, చాలా పెద్ద అమౌంట్. దానికి ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టే పరిస్థితిలో లేక అదే ఇది చేస్తున్నాడు అని అంటారు. బికాస్ యు ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ హిమ్ అని అదే అంటున్నారు కదా. మీరు వచ్చి మా దాంట్లో అమ్ముకుంటున్నారు, మా ఇండస్ట్రీ దెబ్బతిన్నది, మాకు డబ్బులు లేవు. ఇప్పుడు నువ్వు వస్తున్నా కదా, నీ మీద ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ తోని నేను ఈ డెఫిసిట్ రిటైర్ చేసేస్తాను. ఇదొక కాన్సెప్ట్ అయితే, అల్టిమేట్ అతని మోటో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేది అతని టార్గెట్ అంటారు. అది మన దగ్గర ఆర్బీఐ ఆట. ఆర్బీఐ వాళ్ళు వింటారా? నిర్మలా సీతారామన్ చెప్తే వినరు, కొంత వింటారు. కానీ ఆయన ఇంత పవర్ ఉంటే ఫెడ్ మీద, ఫెడ్ అంటే సేమ్ మన ఆర్బీఐ లాగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమంటున్నారు, వాళ్ళే మేము తగ్గించమంటారు. నో, వీ విల్ నాట్ డూ ఇట్. మన దగ్గర ఆర్బీఐని అప్పుడప్పుడు మినిస్టర్ పుష్ చేస్తూ ఉంటారు, చూడండి ఇంత లిక్విడిటీ ఉంది సిస్టంలో, ఇంత డబ్బులు ఉంది మన దగ్గర బ్యాంక్లో, ఇంట్రెస్ట్ తగ్గించండి. ఇంట్రెస్ట్ తగ్గించి మీ అన్నిట్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఏది హోమ్ లోన్ నుంచి, కార్ లోన్ నుంచి, పర్సనల్ లోన్ అన్ని తగ్గిపోతుంది. బ్యాంక్ వాళ్ళు భయపడతారు. మాకు వచ్చి డిపాజిట్ పెట్టే మనిషి దగ్గర నుంచి మేము 4% ఇస్తున్నాం, వాళ్ళకి డిపాజిట్లో 5% ఇస్తున్నాం, ఎఫ్డీలో సపరేట్ ఇస్తున్నాం. అదే డబ్బు తీసుకునే కదా అప్పు ఇచ్చేది. మీ బ్యాంక్కి 100 కోట్లు పెడితే మీరు 100 కోట్ల నుంచి ఒక 60 కోట్లు మీరు లోన్గా ఇస్తారు. దాని మీద మీరు 10%, 12% పెడతారు లోన్. మీరు వీళ్ళకి ఇచ్చేదేమో 4-5%. ఈ డిఫరెన్స్ ఉంది చూడండి. దాంట్లో వాడి జీతము, బిల్డింగ్ రెంట్లు అన్ని చూసుకోవాల్సింది అనమాట. సింపుల్. అంటే అల్టిమేట్ గోల్ అదేనా ట్రంప్? ఈ వరల్డ్, ఈ మొత్తం ట్రేడ్ వారికి రీజన్ అదే అదే. ఆయన ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న డెఫిసిట్ తగ్గించుతున్నారు. దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ $73 trillion డెఫిసిట్. అది ఓకే, ఫెడ్ రేట్స్ తగ్గించడం. ఫెడ్ రేట్స్ ఎవ్రీ క్వార్టర్ మారుతుందండి. మన దగ్గర మనలాగానే 3 నెలలకు వాళ్ళు మార్కు, ఒకసారి 6 నెలలు, ఒకసారి సంవత్సరం. ఫెడ్ రేట్స్ ఏమవుతుందంటే అక్కడ లోకల్ అమెరికా యాజ్ ఇట్ ఈస్ లోన్స్ ఆర్ వెరీ లో, ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ. సో అది పెద్ద ఇష్యూ కాదు ఫెడ్ రేట్స్. ఫెడ్ రేట్స్ అంటే ఒక మొమెంటం వచ్చేస్తుంది ఎకానమీలో. ఇంకా కొంచెం లోన్ తీసుకొని ఇంకా పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకుందాం మనం, అట్లా దానికోసం అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే హి హస్ 2 ప్రాబ్లమ్స్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మ్యానుఫ్యాక్చరింగ్ రిటర్న్ తీసుకురావాలి అమెరికాకి, విచ్ ఇస్ వెరీ టఫ్. ఏదో 2-3 కంపెనీలు తీసుకొచ్చి అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, అమెరికా విల్ బికమ్ గ్రేట్, అందరికి ఉద్యోగం వచ్చేస్తుంది. హై వేజెస్ చెప్తున్నాను, మళ్ళీ హై వేజెస్ అంటున్నారు. మీరు హై వేజెస్ ఇస్తే మీరు అన్కాంపిటేటివ్ అయిపోతారండి. సింపుల్. మీరు తయారు చేసే ఒక పెన్సిల్ $5 ఒక పెన్సిల్ అమ్ముతా అంటే ఇంకోటి నేను $1 కన్నా తక్కువ అమ్ముతా అంటుంటాడు. మీరు ఎట్లా అమ్ముతారు? మీరు